నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. గద్దర్ అవార్డుల వేడుక తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలవాల్సిన ఈ కార్యక్రమం ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. కోట్ల రూపాయల ప్రజాధనం ముంబై కంపెనీల పాలైందా? అస్మదీయులకు అప్పనంగా కట్టబెట్టారా? అసలు బడ్జెట్ కంటే రెట్టింపు ఖర్చు వెనుక ఉన్న అసలు కథేంటి? గద్దర్ పేరుతో జరిగిన ఈ వేడుకల్లో లెక్కలు తప్పాయా? బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బయటపెట్టిన ఆ సంచలన పత్రాల్లో ఏముంది? లెట్స్ వాచ్. తెలంగాణ ప్రజా యుద్ధ నౌక గద్దర్ స్మారకార్థం ప్రభుత్వం ఇటీవల హైటెక్స్ లో అత్యంత వైభవంగా గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించింది. సినిమా రంగంలోని ప్రముఖులను గౌరవించడం, తెలంగాణ కళాకారులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ఉద్దేశం. అయితే ఈ వేడుక ముగిసిన కొద్ది రోజులకే అసలు రగడ మొదలైంది. ఈ కార్యక్రమ నిర్వహణలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని, నిబంధనలు తుంగలో తొక్కి కోట్లాది రూపాయలను పక్కదారి పట్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపణలు గుప్పించారు. దీనికి సంబంధించి ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒక అధికారిక పత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నెల 19న హైదరాబాద్లోని హైటెక్స్లో తెలంగాణ ప్రభుత్వం ఘనంగా గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే ఈ వేడుక నిర్వహణ బాధ్యతలను ముంబైకి చెందిన విజ్ క్రాఫ్ట్ అనే ప్రైవేట్ కంపెనీకి అప్పగించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం చేసిన ఖర్చుల చిట్టా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ రాజకీయ నాయకుడు శ్రవణ్ ఈ ఖర్చుల కాపీని బయటపెడుతూ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు. గద్దర్ పేరుతో ప్రభుత్వం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుబారా చేసిందని ఆయన ఆరోపించారు. కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ కోసమే భారీగా నిధులు కేటాయించడం వెనుక ఉన్న మర్మమేంటని ఆయన ప్రశ్నించారు. శ్రవణ్ ప్రధానంగా 3 అంశాలను లేవనెత్తారు. తెలంగాణ కళాకారుల పేరుతో చేస్తున్న ఈ వేడుకల్లో స్థానిక సంస్కృతిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఈ ప్రక్రియలో జ్యూరీ సభ్యులను, సినీ రంగంలోని పెద్దలను ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడి ఖర్చులపై ప్రభుత్వం వెంటనే నోరు విప్పాలని, పారదర్శకత ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సినీ ప్రముఖులు, సింగర్ల పారితోషకాల వివరాలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. సామాజిక కార్యకర్త శ్రవణ్ విడుదల చేసిన వివరాల ప్రకారం కేవలం ఆర్టిస్టుల కోసమే ప్రభుత్వం భారీ మొత్తాన్ని వెచ్చించింది. గద్దర్ అవార్డుల ఫంక్షన్లో శ్రేయా ఘోషల్కు 1,65,00,000, దేవిశ్రీ ప్రసాద్కు 60 లక్షలు, దేవిశ్రీ ప్రసాద్ టెక్ రైడర్కు 20 లక్షలు, నిధి అగర్వాల్కు 20 లక్షలు, వి అన్బీటబుల్కు 10,50,000, క్లాసికల్ ఆర్ట్కు 6,50,000, వ్యాఖ్యాతలు సుమన్ ప్రదీప్కు 13 లక్షలు, కొరియోగ్రఫీ చేసిన వారికి 39,20,000, కాస్ట్యూమ్స్కు 5 లక్షలు, ప్రయాణానికి బస భోజనాల ఖర్చుకు 60 లక్షలు, రెడ్ కార్పెట్ యాంకర్లకు 7 లక్షలు, హెయిర్ మేకప్ వేసిన వారికి 5 లక్షలు, మొత్తం ఆర్టిస్టుల ఖర్చు 4,11,20,000 బిల్లు అయింది. వేదిక, లైటింగ్, ఇతర ఖర్చులకు భారీగా వెచ్చించారని శ్రవణ్ ఆరోపించారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమని ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ఒక సింగర్ కోసం 1,65,00,000 రూపాయల. ఇక టెక్నికల్ అంశాల పేరిట దేవిశ్రీ ప్రసాద్ టీంకు అదనంగా మరో 20 లక్షలు వెచ్చించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ అంకెలు చూస్తుంటే ఇది ప్రజాకవి గౌరవార్థం చేసిన వేడుకలా లేక కమర్షియల్ ఈవెంట్లా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం స్టేజ్ మీద కనిపించే వారికే కాకుండా తెర వెనక పనిచేసిన వారికి, వారి వసతులకు కూడా భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రయాణం, బస, భోజనం ఈ విభాగం కింద ఏకంగా 60 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు బిల్లులు చెబుతున్నాయి. వి అన్బీటబుల్ స్పెషల్ యాక్ట్ కోసం 10,50,000, క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం 6,50,000 వెచ్చించారు. కళాకారులు దుస్తుల కోసం 5 లక్షలు, వారి హెయిర్ స్టైల్ మరియు మేకప్ కోసం 5 లక్షలు కేటాయించారు. శ్రవణ్ ఆరోపణల ప్రకారం ఒక ఆర్టిస్టుల ఖర్చే 4,11,20,000 రూపాయలు అయింది. ఇది కాకుండా వేదిక అలంకరణ, భారీ లైటింగ్, సౌండ్ సిస్టమ్ మరియు ఇతర ఈవెంట్ మేనేజ్మెంట్ ఖర్చులు అదనం. ఇవన్నీ కలుపుకుంటే ప్రభుత్వం ఖజానాపై భారీ భారమే పడిందని విమర్శకులు అంటున్నారు. ప్రధానంగా టెండర్ ఖర్చుకు, తుది బిల్లుకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఆయన వేలెత్తి చూపారు.
డాక్యుమెంట్ల ప్రకారం టెండర్ కాస్ట్ కాలంలో 2,13,00,000 మాత్రమే ఉందని, కానీ అసలు బిల్లు మాత్రం 4,11,20,000 రూపాయలకు చేరిందని ఆయన వెల్లడించారు. అనుకున్న బడ్జెట్ కంటే సుమారు 2 కోట్లు అదనంగా ఎలా ఖర్చు చేశారు? ఈ భారీ వ్యత్యాసానికి బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ అదనపు ఖర్చులను ఎఫ్డీసీ చైర్మన్ భరిస్తారా లేక సినిమాటోగ్రఫీ మంత్రి బాధ్యత వహిస్తారా అని శ్రవణ్ నిలదీశారు. కేవలం ఖర్చు మాత్రమే కాదు, ఈ పనుల కేటాయింపు ప్రక్రియలో కూడా పారదర్శకత లేదని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో అర్హత కలిగిన ఏజెన్సీలు ఉన్నప్పటికీ పొరుగు రాష్ట్రాలకు చెందిన సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఉన్న మర్మమేంటని శ్రవణ్ ప్రశ్నించారు. అసలు విచ్ క్రాఫ్ట్ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? తెలంగాణ గడ్డపై ఈ స్థాయి ఈవెంట్లను నిర్వహించే ఏజెన్సీలు లేవా? ఈ కాంట్రాక్ట్ కేటాయింపులకు సంబంధించి ఓపెన్ టెండర్లు పిలిచారా లేదా ప్రభుత్వ పెద్దలు తమకు కావలసిన వారికి అడ్డదారిలో ఈ పనులు కట్టబెట్టారా అన్నది ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నగా మారింది. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎటువైపు ఉన్నాయనే అంశంపై శ్రవణ్ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. సామాన్యుల సమస్యలు పక్కనబెట్టి ఆడంబరాలకు కోట్లు వెచ్చించడంపై ప్రజల్లో కూడా చర్చ మొదలైంది. రాష్ట్రంలో ఏళ్ల తరబడి సేవలు అందించి విరమణ పొందిన రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వారికి డబ్బులు ఇచ్చేందుకు ఖజానాలో నిధులు లేవా? ఉద్యోగుల బకాయిలు చెల్లించకుండా కేవలం ఒక్కరోజు నిర్వహించే ధూమ్ధామ్ వేడుకల కోసం 4 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజల కష్టార్జితాన్ని ఇలా నీళ్లలా ఖర్చు చేయటం ఎంతవరకు సమంజసం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గద్దార్ అవార్డుల వెనుక ఉన్న అసలు లెక్కలు ఒకవైపు సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఉందని చెబుతూనే మరోవైపు వినోద కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించడంపై సామాన్య ప్రజల నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల గొంతుగ్గా నిలిచిన గద్దార్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇంత భారీ ఖర్చు అవసరమా అనేది ఇప్పుడు సగటు పౌరుడి ప్రశ్న. కళాకారులను సత్కరించటం మంచిదే, కానీ ప్రజాధనాన్ని ఇంతలా వెచ్చించడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శ్రవణ్ చేస్తోన్న ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.